ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబును. నేను ఒక నెల నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ చూస్తూ ఆదరిస్తున్నారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో నా యూట్యూబ్ ఛానల్ ఐడి పేరు సురభి టీటీడీ. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు మీ ముందుకు రావడం కొత్తగా వస్తున్నాను. బట్ ఏంటంటే ఒక సరికొత్త టాపిక్తో మీ అందరి ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈ యొక్క అవకాశం మీరు అందరూ నాకు కల్పించారు నా యొక్క యూట్యూబ్ ఛానల్తో. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బట్ ఏంటంటే నేను ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ గురించి మీకు చిన్న సలహాగా చెప్పడం జరుగుతుంది. అది ఏమిటంటే, హైదరాబాదులో రియల్ ఎస్టేటు ఎక్స్పర్టు వెంకట్రాజ్ సార్ గారు చాలా రోజుల నుంచి ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఏమిటి అంటే స్టార్ట్ అండ్ గ్రో. చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్ అండ్ గ్రో. ఈ బుక్లో చాలా విషయాలు సార్ పొందుపరిచారు. అవి ఏమిటంటే, దీంట్లో పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, మనకు ఒక వ్యక్తితో పార్ట్నర్షిప్ చేసి వెంచర్ వేసి మనము ఆ ల్యాండ్ను కొనాలంటే ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి, ఇలాంటి విషయాలు ఎన్నో పొందుపరిచారు. బట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్కు ఫ్యామిలీకి సంబంధించి మనము ఒక ల్యాండ్ కొనాలి, ఆ ల్యాండ్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మెయిన్ కీలకం. ప్రతి ఒక్కరూ గ్రామాలలో ఒకటి మనం కొంటే ఏమవుతుందో ఏమో, దాని యొక్క ప్రాబల్యం ఏంటి, మనకు నష్టం వస్తుందా లాభం వస్తుందని చాలామంది తర్జన భర్జన పడుతుంటారు. దీంట్లో వెంకట్రాజ్ సార్ గారు క్లియర్గా ఈ బుక్లో రాయడం జరిగింది ఏంటంటే, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. భూములు కానీ ల్యాండ్కి సంబంధించిన విషయాలు ఏ ఒక్కటి మనము ఎలా కొనాలనేది మెయిన్ ఇంపార్టెంటు. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే, మనం ఒక ప్లేస్ తీసుకున్నాము, ఒక 5 సరాల ప్లేస్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ దానిని మనం చేయాల్సింది ఏమిటంటే, ఈసీఆర్హెచ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ తీసుకోవాలి. అవన్నీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎవరి పేరు మీద ఉంది ఏంటి అన్నీ చూసుకున్న తర్వాత మనం చేయవలసింది మెయిన్ ఏంటంటే, కరెక్ట్ ప్రొసీజర్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఆ ప్లేస్ కరెక్టా కాదని ఎక్కడైతే మనం తీసుకుంటున్నామో అక్కడ ఎంక్వైరీ చేసుకోవడం కానీ, తర్వాత ఆ ల్యాండ్ మనం తీసుకున్న తర్వాత బయట మనం సేల్ చేయాలంటే ఎన్ని రోజులకు సేల్ చేయాలి, ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ స్టార్ట్ అండ్ గ్రోలో ఉన్నాయి ఈ బుక్లో. మీరందరూ కూడా ఈ బుక్ను ఆన్లైన్లో కానీ లేదా బుక్ స్టాళ్ళల్లో కానీ ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, స్టార్ట్ అండ్ గ్రో. బట్ ఏంటంటే మీరు అందరూ కూడా ఈ బుక్ చాలా క్లియర్గా తెలుగులో ఉంది. చాలా విషయాలు దీంట్లో పొందుపరిచారు సారు. పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి మనము అనేది మెయిన్ కీలకంగా ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదా మీ యొక్క ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్ చేయాలనుకుంటే, ఒక వెంచర్ మనము ఒక ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఎకరాస్ మనం తీసుకోవాలనుకోండి. ఒక ఎకరా వచ్చి 10 లక్షల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్. 3 ఎకరాలు వచ్చి 30 లక్షలు అయినప్పటికీ ఆలోచించాల్సింది ఏమి సందేహం అంటే, పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయా లేదా. ఈసీ అంటే ఏంది, ఇన్కంబరెంట్ సర్టిఫికేట్, ఆర్హెచ్ఎస్, మనకున్నటువంటి 1B కానీ
అడంగల్స్ కానీ పాస్బుక్ కానీ అది అగ్రికల్చర్ ల్యాండా నాన్ అగ్రికల్చర్ ల్యాండా ప్రతి ఒక్కటి మనము తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మన యొక్క పార్ట్నర్తో మనము అన్ని విషయాలు క్లియర్గా చర్చించుకొని మనం తీసుకున్నాము అంటే దానిని ఏమీ లేదు, చాలా సింపుల్గా మనము ఒక 2-3 lakhs ఖర్చు పెట్టి మనకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన యొక్క పేరు మీద మనం వెంచర్ వేసుకున్నామంటే మినిమం లేదంటే ఒక 40-30 సింపుల్గా బిట్లు వేసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడు ఒక 20-30 అడుగులు వెడల్పు పెట్టి ఒక 45-50 అడుగులు పొడవు పెట్టామనుకోండి, ఇలా సింపుల్గా వేసుకున్నా కూడా మనం పెట్టుబడి కంటే ఒక 10% 20% మనకు వచ్చినా చాలు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ వ్యాపారాలలోనే రాణిస్తున్నారు. వ్యాపారం చేయడం కూడా చాలా మంచిది. బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు కూడా చాలామంది సినీ యాక్టర్స్ కానీ, ఇట్లా రాజకీయ నాయకులు కానీ, ఇటువంటి వ్యాపారవేత్తలు కానీ ఎంతోమంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ముందుకు అడుగు వేసి చేశారంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఏంటంటే మనం కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే ఏంది, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఏంది, ఇక్కడ రూల్స్ ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఇది ఏ ల్యాండ్ కిందికి వస్తుంది, ఇది నాన్ అగ్రికల్చరా, బట్ ఇది ముందు ఎవరికైనా అమ్మారా, లేదా దీంట్లో ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా వేరే వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ అయ్యిందా, లేదా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనము క్లియర్గా తెలుసుకొని మనం ఈ యొక్క రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసే వాళ్ళు అందరూ కూడా ఆలోచించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది సమస్యలు పడే వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పరిష్కారం ఈ స్టార్ట్ అండ్ గ్రోలో ఉన్నాయి. నేను ఈ బుక్ మీకు తొలిసారి మీ యొక్క ముందుకు రావడం ఎందుకు ఇది చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. ఈ బుక్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను అదే పనికి ఈ బుక్ తెచ్చుకొని చెప్తున్నాను, అందుకని మీకు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం గురించి మీకు చెప్పడం వల్ల నాకు వెంకటరాజు సార్ గారు ఈ బుక్ రాసినప్పుడు నేను చదవడం జరిగింది. చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దయచేసి మీరు అందరూ కూడా చదవండి. అందరికీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. బట్ ఏంటంటే బుక్ స్టాల్లో దొరుకుతుంది. మీరందరూ కూడా ఆలోచించి, అన్నీ తెలుగులోనే ఉన్నాయి. ఇటు తెలంగాణ అటు ఏపీ 2 రాష్ట్రాలకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తున్నారు, మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా నాకు మీరు మెసేజెస్ చేయండి. మీ మెసేజెస్ అన్నీ నేను చదువుతాను. మీరు ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ గురించి ఏమున్నా కూడా మెసేజెస్ చేస్తే నేను మీకు సంపూర్ణంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే నా యొక్క సురభి టీటీడీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి నా యొక్క యూట్యూబ్స్లో అప్లోడ్ చేసినటువంటి అన్నీ కూడా మీరు చూస్తారని మనస్ఫూర్తిగా, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.